అందరికీ నమస్కారాలు. వేదిక పైన పెద్దలు, నేను కూడా ఇంత మునిపే చెప్పాను అందరి పేర్లు చెప్పొద్దని. కాబట్టి నేను కూడా అమలు చేయాలి. కాబట్టి వేదిక పైనుండే పెద్దలందరికీ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరమణులందరికీ, ప్రత్యేకంగా రైతు సోదరి సోదరమణులకి నా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు విజయరావు గారు, కేఎల్ రావు గారి అబ్బాయి వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. నేడు మనందరం రెండు పవిత్రమైన కార్యక్రమాలకి ఇక్కడ సమావేశమయ్యాం. ఒకటి, మీరు చూస్తే భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం, కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరి సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే నీళ్లు వచ్చేటివి కాదు. అప్పటికే శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఆగస్టు సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఈరోజు మనం ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేఎల్ రావు గారిని మీరు చూస్తే ఈ జిల్లాలో పుట్టడం, అలాంటి మేధావి ఈ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం. ఈరోజు భారతదేశంలో చరిత్ర తిరగ రాసిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆ రోజు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఏదైతే బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో కాంక్రీట్ ఇంజనీరింగ్ చేశాడు, పిహెచ్డి సాధించాడు. ఆయన అనుభవంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఇప్పుడు మనం చూసే శ్రీశైలం, నాగార్జునసాగర్, బాక్రా నంగల్, హీరాకుడ్, కోసి, దామోదర్ వ్యాలీ వంటి
దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల డిజైన్ కానీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడమైన నాగార్ సాగర్ నిర్మాణానికి కేఎల్ రావు గారు రూపకర్త. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడుగా ఈజిప్టు, సుదాన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సహాయం చేశారు, సలహాలు అందించారు. 3 సార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాదు ఇదే విజయవాడలో 3 సార్లు ఎంపీ అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేఎల్ రావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజుట్లో ఇప్పుడైనా మనం ఆధునిక టెక్నాలజీ ఉంది, అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. కానీ అప్పట్లోనే ఆలోచించి నీటిపారుదల ఎట్లుండాలి, అదే మరి ఆ రోజు మనకంతా కూడా జల విద్యుత్, హైడల్ పవర్ ఏ విధంగా ఉండాలో చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశం ఈరోజే కాదు, ఎప్పటి నుంచో కూడా ఒక పక్క కరువు, ఒక పక్క వరదలు. ఈరోజు మనం చూస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే చరిత్రలో సమాజ హితం కోసం పనిచేశారో వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ప్రాజెక్టు దగ్గర మీరు చూస్తే నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. కానీ గోదావరి ప్రాంతం కరువుతో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనవాడు కాదు, బ్రిటన్ వ్యక్తి కాటన్ దొర, ఆయన ఆలోచించాడు, చలించిపోయాడు. ఆయన ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్కి రూపకల్పన చేసి ఆనకట్ట కట్టాడు. ఈ రెంటి వల్ల మీరు ఒక్కసారి చూస్తే మొత్తం చరిత్ర మారిపోయింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ 2 జిల్లాలు, అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దూరదృష్టి ఉండే వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇటీవల కాలంలో నేను చూశాను, శివరామకృష్ణయ్య గారు గుంటూరు జిల్లాలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తినిచ్చారు. కృష్ణా జలాలు వాడుకునే హక్కు మనకుంది, రాయలసీమ కరువు ప్రాంతం, దీన్ని ఆదుకోవాలంటే ఒక బ్యాగ్ వేసుకుని కేఎల్ రావు గారు అంతే, శివరామకృష్ణ గారు కూడా అంతే, భార్య భర్త వెళ్లిపోయి అక్కడే కాపురాలుండి బ్రహ్మాండమైన డిజైన్ తయారు చేశాడు శివరామకృష్ణయ్య. ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురి తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు ఆలోచించారంటే అది మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన కూడా ఈ గడ్డపైనే పుట్టాడు, నిమ్మకూరులో పుట్టిన రైతు బిడ్డ. ఇవన్నీ కూడా నాకు ఒక స్ఫూర్తి. నేను చాలా ప్రయత్నాలు చేశాను. నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో 10 నెలలు సంవత్సరంలో కాలువలు కానీ, అప్పుడు మాకు స్ప్రింగ్ ఛానల్స్ ఉండేటివి, ఊట కాలువలు, అందులో నీళ్లు వస్తే పంటలు వేసుకునేవాళ్ళం రాయలసీమలో. ఇంకో పక్క వాగులు వంకలు ఎప్పుడూ పారుతూ ఉండేటివి.
ఇటీవల కాలంలో వాగులు అన్ని పారడమే ఆగిపోయినాయి. ఇంకో పక్క భూగర్భ జలాల్ని తోడేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నీళ్లు మీరైనా సరే ఇక్కడ కాలువలు ఈ యొక్క ఆనకట్లు ఉన్నాయి, కానీ రాయలసీమలో మోట్లు పెట్టి ఇక్కడ కూడా అప్లాంట్స్లో ఆ పని చేసేవాళ్ళు, ఎద్దలతో కప్పిలు తీసేవాళ్ళం. ఇలాంటి అనేక కష్టాలు పడిన తర్వాత కరెంట్ వచ్చింది, పంప్ సెట్లు వచ్చాయి, డీప్ బోర్వెల్స్ వచ్చాయి. అక్కడి నుంచి 1500 అడుగులకు వెళ్ళి మొత్తం నీళ్లు తోడేసే పరిస్థితికి వచ్చాం. దాంతో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది, రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. రాయదుర్గ నియోజకవర్గంలో ఎడారిగా మారిపోతుందంటే నేను ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టిన వ్యక్తిని నేనే. అనంతపూర్ జిల్లాకు వెళితే నన్ను ప్రతి ఒక్కసారి పోయినప్పుడు 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తున్నాం, 2 సంవత్సరాలే పంట వస్తుంది, 1 సంవత్సరమే పంట వస్తుంది, నష్టపోతున్నాం. కనీసం విత్తనాల ఖర్చుకు డబ్బులు ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీని ప్రారంభించాను. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అదే నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాను. మనం రోడ్లు బాగా వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు బాగా కడుతున్నాం, టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014 నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం, అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. 2 కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు.
పట్టిసీమ దండగా అన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి.